అప్పుడు విభీషణుడు ఇలా అంటున్నాడు, దేవా, ఈ రీతిగా మనస్సులో ఆలోచించడం ఎందుకు? యుద్ధంలో రావణుడు ప్రయోగించిన శక్తి చాలా తీక్షణమైనది కావడం వలన అది గట్టిగా గుచ్చుకోవడం వల్ల లక్ష్మణుడు ఇలా పడి ఉన్నాడు. కానీ ఒక్కసారి చూడు, ఆ ముఖపద్మాన్ని చూడు, అతడు చనిపోలేదు, అతడు చనిపోలేదయ్యా, ఇది నిజము, నా మాట నీ మనస్సులో నమ్ము అంటున్నాడు. ముందు రామచంద్రుణ్ణి ఆ దుఃఖంలోంచి బయటకు వచ్చి లక్ష్మణుణ్ణి బాగా చూడు, అతని ముఖాన్ని చూడు, అతను చనిపోలేదు, అతని ముఖంలో జీవకళ ఉంది, నువ్వు మొదట నమ్ము ఈ విషయాన్ని అంటున్నాడు విభీషణుడు. ఓ రామచంద్ర, లక్ష్మణుడి ముఖము పున్నమి నాటి చంద్రుడి అందాన్ని మించి ప్రకాశిస్తోంది. కళ్ళు కలువ పూరేకుల కాంతి ఎరుపుదనము అందంగా ఉన్నాయి. అరచేతులు కాళ్ళు చూస్తే చక్కని రంగు కలిగి ఉన్నాయి. జీవించిన మానవులకు ఉండవలసిన స్థితి ఎక్కడా తను కోల్పోలేదు. అన్ని అవయవాలు చక్కగా ఆరోగ్యంగా జీవకళతో ఉన్నాయి. నువ్వు అతను చనిపోయాడని నువ్వు భావించవద్దు, దుఃఖపడవద్దు అంటున్నాడు రాముడితో. సుషేనుడు వానరసేనలో గొప్ప వైద్యుడు. ఏ ఏ దెబ్బలకు ఎలాంటి ఔషధాలు వాడి వాటిని నయం చేయవచ్చో తెలిసిన వైద్య శిఖామణి. అంతేకాదు, ఆయా ఔషధాలు ఎక్కడ ఉంటాయో ఎలా తెచ్చుకోవాలో చెప్పగల లోకజ్ఞానం కలిగినటువంటి వాడు సుషేనుడు. విభీషణుడు లక్ష్మణుడిని గమనించమన్నాడు కదా, అతనిలో జీవకళ ఉందని. అప్పుడు సుషేనుడు ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. జీవకళ ఉన్నటువంటి లక్షణాలన్నీ సుషేనుడు అనే వైద్యుడు చెప్తున్నాడు రాముడికి. చెప్పి హనుమను చూసి ఇలా అన్నాడు సుషేనుడు మళ్ళీ, లక్ష్మణుని ప్రాణాలు లేచి రావాలంటే హనుమ, పూర్వం నువ్వు తెచ్చిన మందు మళ్ళీ తొందరగా తేవాలి. నువ్వు ఇప్పుడే ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళి తొందరగా సూర్యుడు ఉదయించక ముందే వెనుదిరిగి రావాలి అనగా, అప్పుడు రాముడు హనుమతో ఇలా అన్నాడు. సుషేనుడు చెప్పాడు హనుమకు, నువ్వు ఇంతకు ముందు తెచ్చావు కదా ఔషధము, ఆ ఔషధాన్ని మళ్ళీ సూర్యుడు ఉదయించక ముందే తీసుకునిరా, లక్ష్మణుడిని బతికించవచ్చు దానితో అని. అప్పుడు రాముడు, ఓ వాయుపుత్రుడా, మా తమ్ముని ప్రాణాలు చక్కగా రక్షించి ఈ భూమి మీద కీర్తిని పొందు. ఆలోచించి చూడగా నా తమ్ముళ్లలో నీవు కూడా ఒక తమ్ముడివే. హనుమ రామాయణంలో ఇది ఎంత చిత్రంగా ఉంటుంది రామాయణంలో వర్ణన. హనుమ తనను తాను రామదూతనని, రామబంటునని, రామదాసుడినని, రాముడికి భక్తుడినని ప్రకటించుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా తను రాముడికి ఎలా సేవ చేయాలి అని ఆలోచించిన భక్తితత్వమే, మనకు దాసతత్వమే హనుమంతుడిలో కనిపిస్తూ ఉంటుంది ఈనాటికి కూడా. కానీ రాముడు హనుమను, నాయనా నువ్వు కూడా నా తమ్ముళ్ళలో ఒకడివే అని ప్రేమతో అభిమానంతో పేర్కొన్నట్లు మొల్ల రామాయణంలో మనకు వర్ణించింది. తనకు లక్ష్మణ భరత శత్రుఘ్నులే కాదు, హనుమంతుడు కూడా తన కుటుంబంలో భాగమే, సోదర సమానుడే. కేవలం దాసుడిగా చూడలేదు హనుమను, ఒక సోదరుడితో పోల్చాడు రాముడు అని అని చెప్తూ, నువ్వు కూడా నా తమ్ముళ్లలో ఒకడివే అని దగ్గరగా వెళ్ళి కౌగిలించుకుని హనుమను దీవించి పంపాడు. హనుమ ద్రోణగిరికి వెళ్తున్న వార్త విన్న రావణుడు ఆ అర్ధరాత్రి ఇవన్నీ తెలుసుకుంటున్నాడు. అంటే అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు చారుల ద్వారా ఎలా తెలుసుకునే వాళ్ళో చూడండి విషయాలు. ఇంత జరుగుతోంది కదా యుద్ధరంగంలో, లక్ష్మణుడు పడిపోయాడని రాముడు బాధపడ్డము, యుద్ధమే ఇంక లేదనుకోవడము, తనకి ఇక జీవితమే లేదన్నట్టు బాధపడుతుంటే విభీషణుడు లక్ష్మణుడి ముఖంలో జీవకళ ఉందని గమనించమని, దుఃఖించద్దని చెప్పడము. అప్పుడు సుషేనుడు వానర సైన్యంలో గొప్ప వైద్యుడు అతను వచ్చి లక్ష్మణుడిలో జీవకళ ఉన్నటువంటి అంశాలన్నీ రాముడికి చెప్పి హనుమను ఆ ద్రోణగిరి పర్వతాన్ని తీసుకుని రమ్మని చెప్పాడు కదా. ఈ విషయాలన్నీ కూడా రావణుడు తెలుసుకున్నాడు. అవి తెలుసుకొని కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. ఆ అర్ధరాత్రి కాలనేమి ఇంటికి వెళ్ళి, నేను రాముని తమ్ముడు లక్ష్మణుని చంపాను, అతని ప్రాణాల కోసం మందు తేవడానికి హనుమ బయలుదేరాడు, నువ్వు వేగంగా అక్కడికి వెళ్ళి హనుమ పనికి విఘ్నం కలిగించు అని చెప్పాడు. కాలనేమి ఇదేమి పని, ఇలా చేయడం తగదు అని చెప్పి చూశాడట. రావణుడు వినక కాలనేమి మీద కోపించగా అతడు వేగంగా బయలుదేరి ద్రోణగిరి సమీప మార్గంలో ఒక వనాన్ని సృష్టించి సరిగ్గా మునీశ్వరుని వలె కళ్ళు మూసుకొని నడుము నిటారుగా పెట్టి పద్మాసనస్థుడై కూర్చున్నాడు. లక్ష్మణుడిని చంపేశానని అనుకుంటున్నాడు ఒక పక్కన. కానీ మళ్ళీ లక్ష్మణుడు బ్రతికితే ఎలా? రాముడు మరింత స్ట్రాంగ్ గా యుద్ధంలో కనిపిస్తాడు. అందుకు ఎలాగైనా హనుమ
ద్రోణగిరికి చేరకుండా ఆపాలని కాలనేమి అనే రాక్షసుడిని అతన్ని సంప్రదించి నువ్వు వెళ్ళి అడ్డంకులు సృష్టించు హనుమకు అని చెప్పాడు రావణుడు. అప్పుడు ఆకాశ మార్గంలో వెళ్తున్న హనుమంతుడు ఆ తోటను చూసి నేను త్రోవ తప్పినట్లుగా ఉన్నానని మనసులో సందేహం కలగడంతో ఈ మునీంద్రుని అడిగి వెళదాం అనుకుని దిగి ఆ మునికి నమస్కరించి ఇలా అన్నాడు. అంతకుముందు వెళ్ళాడు కదా, ద్రోణగిరిని తీసుకుని వచ్చాడు మనకు. అంతకుముందు జాంబవంతుడు చెప్పాడు కదా హనుమకి ఎక్కడుండేది అవన్నీ రెఫరెన్స్. మధ్యలో ఈ తోట అనేది కొత్తగా వచ్చిందనమాట. ఇదేంటి నేనేమన్నా దారి ఏమన్నా తప్పానేమో అని హనుమంతుడు ఆ మునీంద్రుని వద్దకు వెళ్ళాడు. మునీంద్రుని రూపంలో ఉన్నది కాలనేమి. ఓ మునినాథ, నేను రాముని పని మీద పరమ ఔషధాలు తీసుకుని రావడానికి వెళ్తున్నాను. మనస్సులో నా స్థితిని గమనించి నిజమని భావించి నాకు త్రోవ చెప్పు అన్నాడు అని ప్రార్థించాడు. దప్పిక తీర్చుకోవడానికి నీరు కావాలని కోరాడు. అప్పుడు ఆ కపటముని ఇలా అన్నాడు. పవనతనయ, రాముని పని మాకు కూడా చేయవలసిందే. కాబట్టి ఇప్పుడు ప్రయత్నంతో ప్రాణరక్షణ కోసమని ద్రోణ పర్వతానికి వెళ్ళవలదు. విను, నా వనములో సంజీవకరణి వంటి గొప్ప ఔషధాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు తీసుకుని వెళ్ళవచ్చు. ముందు నీకు నచ్చిన పళ్ళు తిని మంచినీళ్లు తాగు అన్నాడు అని తన చేతిలో ఉన్న కమండలంలోని విషం కలిపిన నీటిని చూపాడు. హనుమంతుడు ఈ దాహానికి కొంచెం చాలవు అన్నాడు. అప్పుడు ఆ కపటమునీంద్రుడు భయంకరమైన మొసళ్లతో నిండి ఉన్న ఒక తామర కొలనుకు వెళ్ళమని దారి చెప్పగా హనుమంతుడు స్వచ్ఛమైన తేనె కోసం ఆశపడే తుమ్మెదల గుంపులు ఎగురుతూ ఉంటే వాటి రెక్కల గాలి కదులుతున్న మనోహరమైన కలువలు, తెల్ల తామరలు, ఎర్ర తామరలతో ఉండిన కొలను చూశాడు ఆయన చెప్పిన దారిలో. ఆ మనోహరమైన మడుగు చూసి లోపలికి వెళ్లి కడుపారా మంచినీళ్లు త్రాగుదామని కొనలలో దిగాడు హనుమంతుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొల్ల రామాయణంలోని మరిన్ని విషయాలను మరికొన్ని వీడియోల్లో తెలుసుకుందాము. శ్రీరామ జయం.